చెప్తున్నాడు, అయ్యా నేను పక్షపాతిని కాను. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు పక్షపాతం చూపించడు. సొలొమోను రాస్తూ అంటాడు, ఏమండి, న్యాయం తీర్చే విషయంలో లంచం పుచ్చుకొని పక్షపాతం చూపించడం తప్పు, పేదవారి పట్ల పక్షపాతం చూపించడం తప్పు, తీర్పు తీర్చే విషయంలో పక్షపాతం చూపించడం తప్పు. ఇదిగో లేవీకాండంలో మోషే ద్వారా రాస్తూ అంటున్నాడు, నేను పక్షపాతము చూపనేవాడు, నేను నరుని ముఖము ఎంత గొప్పదైనా కూడా నేను ఒక దోషిని నిర్దోషిగా ఎంచను, నేను న్యాయము తప్పనివాడును అని యేసు ప్రభు తన స్వభావాన్ని చెప్తున్నాడు ధర్మశాస్త్రంలో. బైబిల్లో దేవుడు పక్షపాతి కాడు అని పేతురు కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పక్షపాతము లేకుండా తీర్పు తీర్చేవాడని పౌలు కూడా మాట్లాడుతున్నాడు. కొలస్సీ పత్రికలో పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుడు మీకున్నాడు, యజమానుడు. రక్షించే విషయంలో పక్షపాతం లేని దేవుడు